ధనలక్ష్మి ఎవరే? అదేనండి, బిడ్డని కని కూడా గొడ్రాల్లో మిగిలిపోయిందే ఆ సంధ్య. అదా? నవ్వకండి, ఇప్పుడు మనం దాన్ని ఏడుస్తే రిసీవ్ చేసుకోవాలి. పదండి, లేండి త్వరగా. సంధ్య రామ్, జాగ్రత్త, నెమ్మదిగా. బిడ్డనెత్తుకుని కళకళలాడుతూ తిరిగి రావాల్సింది నువ్వు ఇలా బోసిపోయిన ఒడితో వస్తావని కల్లో కూడా అనుకోలేదమ్మా, కల్లో కూడా అనుకోలేదు. ఊరుకో సురేఖ, ఊరుకో సురేఖ. అసలే తన మనసు గాయపడింది, నువ్వు గాయాన్ని ఇంకా రేపుతున్నావు. ఊరుకో. అలా అంటారేంటండి? తనని ఇలా చూస్తుంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే కడుపు తరుక్కుపోతుంది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని ఒక్కసారైనా కళ్ళారా చూసుకునే అదృష్టానికి నోచుకోలేదండి ఈ దురదృష్టవంతురాలు. లోకంలో ఏ ఆడదానికైనా ఇంతకంటే శోకం ఏముంటుంది చెప్పండి? ఊరుకో, మంచి వాళ్ళని శోధించడం ఆ దేవుడికి అలవాటే. ఊరుకో. నీరజ్, సంధ్యని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. రామా, జాగ్రత్త. జాగ్రత్త. ఇలా కూర్చో. నీరజ్, ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. హాస్పిటల్ మీద మనం లీగల్గా ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? ఎలా తీసుకుంటాం బాబాయ్? వాళ్ళే స్వయంగా పోలీసులను పిలిచి ఈ కేసు వాళ్ళకి అప్పగించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు ఆ దిక్కుమాల హాస్పిటల్కి వెళ్లకున్నా బాగుండేది. రేఖను చూడండి, అదేదో హాస్పిటల్ చేరింది, చక్కగా 12 బిడ్డను తీసుకుని ఇంటికి చేరింది. ఎందుకో సంధ్యక భాగ్యం లేకుండా చేశాడా దేవుడు. సురేఖ, మాటి మాటికి ఆ దేవుని నిందించి ఉపయోగం లేదు. మనిషి జీవితంలో చోటు చేసుకునే దుఃఖాలకి మాత్రమే ఆయన కారకుడు కాదు, సుఖ సంతోషాలకు కూడా ఆయనే కారకుడు. నిజమేననుకోండి, కానీ సంధ్య లాంటి మంచి మనిషికి ఇలాంటి పరిస్థితి తీసుకురావడం న్యాయమేనంటారా? అదే తప్పంటున్నాను. ఆయన చేసే వాటిల్లో న్యాయాన్ని విశ్లేషించడానికి మనం సరిపోం. సాక్షాత్తు ఆయనే దేవకి కడుపున పుట్టి యశోదవుడిని చేరాడు. ఇలా ఎందుకు జరిగిందో గాని ఈ శోకం సంచకి ఎంతో కాలం ఉండదని నా నమ్మకం. దూరమైన ఆ బిడ్డ తొందరలోని తల్లివుడిలోకి చేరగలడని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేమందరం కోరుకుంటుంది అదే బాబాయ్. అది త్వరగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అంతకన్నా ఏం చేయగలం? నీరజ్, సంధ్యని గదిలోకి తీసుకెళ్ళి. రాసండి. జాగ్రత్త. నీరజ్, ఈ గదిలోకి ఎందుకు? పైన మన గదిలోకే వెళ్దాం. అప్పుడే వద్దు సంధ్య, నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంకొన్నాళ్ళు ఈ గదిలో ఉండడం మంచిది. రా. కూర్చో సంధ్య. చూడు సంధ్య, తాతయ్య చెప్పింది విన్నావుగా. నా మనసులోనూ ఆశ ఉంది. దేవుడు మనకి అన్యాయం చేయడు. మన బిడ్డను తొందరలోనే మన దగ్గరకు చేరుస్తాడు. ధైర్యంగా ఉండు.
కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. రేఖ చూడండి, అదేదో హాస్పిటల్ చేరింది. చక్కగా పన్నంటి బిడ్డను తీసుకుని ఇంటికి చేరింది. ఎందుకో సంధ్యగా భాగ్యం లేకుండా చేశాడా దేవుడు.